ప్రతిరోజు మీకోసం జిఎంకే టీవీ. ఇది వార్త, ఇదే నిజం. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి శ్రీనివాసరావు వారి ఆదేశాల మేరకు మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో శనివారం మాకవరపాలెంలో సంకల్పం అవగాహన కార్యక్రమం మరియు భారీ ర్యాలీ నిర్వహించారు. తమరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో తమరం హై స్కూల్, మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు అవంతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో ప్రత్యేక వీడియోల ద్వారా ప్రదర్శించారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, సమాజాన్ని చైతన్యపరుస్తామని పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తమరం గ్రామం నుండి మాకవరపాలెం మెయిన్ జంక్షన్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వద్దు వద్దు గంజాయి వద్దు, సే నో టు డ్రగ్స్ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు మిన్నంటాయి. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకై ప్రజలందరూ సహకరించాలని కోరుతూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ రేవతమ్మ గారు మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించాలని, గంజాయి వంటి అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఎస్ఐలు రాజారావు, రామారావు, రుషికేష్, పోలీస్ సిబ్బంది, పాఠశాల మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.